నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మీరు తాళపత్ర గ్రంథాల్లోని అధర్వణ వేదం నుండి మనకి ఒక్కొక్క సమస్యకు అంటే ఏ కష్టాలు ఉంటే ఆ కష్టాలకి తగ్గట్టు మీరు మంత్రోచ్చారణతో మనకి పరిష్కారాలు అనేవి తెలియజేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగా మనం 3వ ఎపిసోడ్లో ఉన్నామండి. ముందర ఎపిసోడ్స్ కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, మేము ముందు ఉన్న 2 ఎపిసోడ్లు కూడా చూడండి. గురుగారు, ఇప్పుడు మీరు ఏ సమస్యకి పరిష్కారం చెప్పబోతున్నారు అదొకసారి మన ప్రేక్షకులకి తెలియజేసి దానికోసం రెమెడీ కూడా తెలియజేయండి గురుగారు. ఈ కలియుగంలో అందరికీ కావాల్సింది డబ్బు. ధనమూలం ఇజం జగత్ అన్నారు. ప్రతి పేదవాడు కూడా ధనవంతుడు అవ్వాలని కోరుకుంటాడు. చాలామంది గొప్పవాళ్ళు ఏం చెప్తారంటే, ఫిలాసఫర్స్, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా మిగిలిపోతే మాత్రం నీదే తప్పు అన్నారు. గ్రీక్ ఫిలాసఫర్స్ చెప్పారు. ఆ గ్రీక్ ఫిలాసఫర్సే మన ఋషులు. ఇప్పుడు మనకి అగస్త్యుడు, విశ్వామిత్రుడు ఇలా అంటున్నాం కదా, వీళ్ళు ఎలాగైతే మన హిందూ సనాతన సాంప్రదాయంలో ఉందో, గ్రీక్ ఫిలాసఫర్స్ అయినటువంటి సోక్రటీస్, తర్వాత ఆర్కిమిడీస్, మన సైంటిస్టులు కూడా, అండ్ గెలీలియో, వీళ్ళందరూ ఋషులే. ఫారెన్లో గ్రీక్ ఫిలాసఫీలో వాళ్ళు మనకి వీళ్ళు అనమాట ఇక్కడ సనాతన సాంప్రదాయంలో. సో ఎవరు చెప్పినా సరే అందరికీ ఐశ్వర్యం కావాలి కాబట్టి ఇప్పుడు నేను ఐశ్వర్యం కోసం మంత్రం చెప్తున్నాను. తప్పకుండా. అది కూడా వేదంలో ఉన్నటువంటిది, వేదహితం ధర్మబద్ధమైంది కాబట్టి ఇది అధర్వణ వేద మంత్రం అమ్మ. అధర్వణ వేదంలో ఉంది, తృతీయ కాండంలో ఉంది, పంచమ ప్రపాఠకంలో ఉంది. దీన్ని శ్లోకము 4వ శ్లోకం. ఇది క్లియర్గా అంత ట్రాన్స్పరెంట్ ఉంటాం మనం. అవును. స్వప్న మేడం ఇంటర్వ్యూస్ అంటే అంత ట్రాన్స్పరెన్సీ అనమాట, లేకపోతే ఒప్పుకోరు, స్కేల్ పెట్టి కొట్టేస్తారు మమ్మల్ని. కాబట్టి గెస్ట్లు కూడా మారారు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ మీరు అంటే ప్రజలకు తెలియాలని చెప్తున్నా. కారణం ఏంటంటే అందరూ నార్మల్గా కామన్గా చేసేస్తున్నారు కదా, కామన్గా అనుకుంటారు. మీరు ఒక ప్రొఫెసరు, నేను ఒక ప్రొఫెసర్గా పేదవాళ్ళకి మనం అందించాలి నిస్వార్థంతో అన్న దానికోసం ఎంతో మన జగద్గురువులు ఇచ్చిన దానికి చెప్పడానికి ఏముంది, నోట్లో వచ్చిన విద్య. అక్షరమాల అక్షరమాలం ఐం మదవద్వాగ్వాదిన్యే స్వాహ, మాం గృహాణ ఐం మదవద్వాగ్వాదిన్యే స్వాహ. ఆ నుంచి ఆ బండిరా వరకు అక్షరమాలిక పరమేశ్వరి సరస్వతి. ఐం వద్వాగ్వాదిన్యే స్వాహ, సా మే భస్మ చిఫాగ్రే బ్రహ్మరూపా సరస్వతి తిష్టంతు. మనం పిలిస్తే నాలుగు మీద వచ్చి కూర్చుంటుంది అమ్మవారు ఎప్పుడు మనం ప్రజాసేవకు చేసినప్పుడు. అందువలన నిష్ఫలాపేక్షతో మనం చెప్పాలన్నమాట. అలా మనం చెప్దాం. దీనికి ఋషమ్మ అధర్వ ఋషి. దేవత అగ్నిదేవత. మరుత అంటే వాయుదేవుడు, అగ్నిదేవుడు, ఇంద్ర, ముగ్గురు దేవతలు వీళ్ళంతా. అగ్ని, వాయుదేవుడు, మరుత, ఇంద్ర. తర్వాత ఛందస్సు ఉంటుంది, ఇది గ్రామర్ అనమాట. త్రిష్టుప్ ఛందస్సు, విరాట్, గర్భాబురి, క్రిష్టుప్, అనుష్ఠుప్ ఛందస్సు. విరాట్, పుర, ఉష్ణిక్ ఛందస్సు. మహాపండితులకు మాత్రమే అర్థం అవుద్ది ఛందస్సు. మామూలు జనం కాబట్టి మనం అందరం మామూలు జనాలను మనం ప్రేమిస్తాం. ఎందుకంటే పాపం గ్రామర్ కదా. చంపకమాల, ఉత్పలమాల పద్యాలు మనం రాసినప్పుడు చెప్తాం కదా. అనుష్ఠుప్ ఛందస్సు అంటే 8 లైన్లు, 4 లైన్లు. ఇప్పుడు మనము ఒక ప్రాస అని ఎలా చదువుతాము, అలా చివరిలో ఉండేది. అలా మనము 8 రకాలుగా మనము చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. ఇది అనుష్ఠుప్ ఛందస్సు, శ్రీరామరక్షా స్తోత్రంలో ఉంటుంది. అలాగే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనుష్ఠుప్ ఛందస్సు, లలితా సహస్రంలోది. ఇది ఛందస్సు, గ్రామర్ అనమాట, అరేంజ్మెంట్. తర్వాత ఈ యొక్క మంత్రం ఏంటంటే అమ్మ, అస్సలు సమ్మోహనం అయిపోతారు కస్టమర్లు వ్యాపారం చేస్తుంటే. మనతో మాట్లాడుతుంటే మెస్మరిజం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారమ్మా, నా గురువు గారు, నాకు చాలా ఇష్టం. ఇద్దరు ఇష్టం నాకు. మా ఎన్టీ రామారావు గారు, అలాగే మా జయలలిత సీఎం. మరి ఎందుకో తెలియదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రుణం అనుబంధం ఉంది. మెడ్రాస్లో నేను చదివేటప్పుడు కూడా, ఐఐటీలో చదువుతున్నప్పుడు జయలలిత గారితో మేము తిరిగేవాళ్ళం. ఆవిడ కూడా మమ్మల్ని అలా ఆదరించేది. రామారావు గారు కూడా, లక్ష్మీభారతి గారు జీవిత చరిత్ర రాస్తే ఆమెకి ఇష్టం కాబట్టి ఎవరు రాస్తానన్నా రాయించేవాడు ఆయన.
పురాణాల డిస్కషన్లో గంటలు గంటలు స్పెండ్ చేసేవాడు గురువులకి. మళ్ళీ అదే మన బాలయ్య బాబుకి వచ్చింది, బాలకృష్ణ గారికి. సో ఆ విధంగా ఆధ్యాత్మిక చింతన ఉండాలన్నమాట. మరి అటువంటప్పుడు మనము ఈ మంత్రాన్ని సమోహనం, ఎన్టీఆర్ అంటే ఏంటి, సమాహనం. మొత్తం ఎవరైనా సరే రామారావు గారు వస్తే దండం పెట్టేవారు. కృష్ణుడి పాత్ర వేశారు, రాముడి పాత్ర వేశారని కాదు. మరి అలా అయితే రావణాసుడి పాత్ర కూడా వేశాడుగా, కృష్ణుడికి యాంటీగా. ఇంకా ఆయన దుర్యోధనుడి పాత్ర వేశాడు, తర్వాత జరాసంధుడి పాత్ర వేశాడు, కీచకుడి పాత్ర కూడా వేసాడు. ఏ పాత్రలు కావాలి పాత్రలు, విలన్ వేసినా హీరోలు వేసినా అందరూ దండం పెడతారు. అందువల్ల అది సమ్మోహనం అంటారు. అలాగే వ్యాపారం అమ్మేటప్పుడు ఇప్పుడు ఐఐటి రామయ్య గారు ఉన్నారు, మన లాంగ్వేజ్లో చెప్దాం. ఐఐటి రామయ్య గారు చెప్తేనే మ్యాథ్స్, మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా మ్యాథ్స్ కాదు అని అంత నమ్మకాన్ని సంపాదించాడు. కాబట్టి మ్యాథమెటిక్స్లో ఆయన ఎలాగైతే లెజెండ్ అయ్యాడో, శ్రీనివాస రామానుజం గారికి ఆయన మ్యాథమెటిక్స్ క్వశ్చన్ థియరం అంతా కూడా మైండ్లోకి వచ్చేసేది, అలా ప్రింట్ అయిపోయేది. బట్ థియరీ రాదు, క్వశ్చన్ మాత్రం ప్రింట్ అయ్యి వచ్చేది, అంటే డిటిపి టైప్ చేస్తున్నట్టు. సో హీ కుడ్ గివ్ యూ లాట్ ఆఫ్ థియరీస్ అనమాట, ప్రాబ్లమ్స్ థియరమ్స్ ఇచ్చేవాడు. ఆ తర్వాత ఆన్సర్ సొల్యూషన్ ఆయన చేసేవాడు. ఆ విధంగా కారణ జన్మత్వం ఉంటుంది. మనం పేదవాళ్ళకి మనము చక్కగా ఇది చేస్తే ఈ సమ్మోహనమైపోయి కస్టమర్ కిరాణా షాప్ వాళ్ళు అమ్మేవాళ్ళు, ఏమండి చాలామంది గురువుగారు మా షాప్ పక్కనే ఉందండి, కొత్త వాళ్ళు పెట్టారండి, అటు వెళ్ళిపోతున్నారండి, మా దగ్గర రావట్లేదండి అంటారు కిరాణా షాప్ దగ్గర నుంచి. అలాగే టైల్స్ షాపులు, ఈ స్వీట్ షాపులు, పుల్లారెడ్డి ఒక్కడే ఎందుకు అయ్యాడు, క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్దీరామ్, మేము నాగపూర్ వెళ్ళినప్పుడు హల్దీరామ్ ఫేమస్ అక్కడ. అలా అన్ని ఏరియాల్లో అన్ని బిజినెస్ల్లో ఒక బ్రాండ్ అనేటటువంటిది నడుస్తుంది. ఆ బ్రాండ్ అనేటటువంటి దానికి సమ్మోహనం కావాలి. ఆ సమ్మోహనము ఐశ్వర్య మంత్రము, డబ్బుని తెచ్చేదై ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే మంత్రజపం చేసేస్తే వచ్చేస్తుంది అనుకుంటారు. ఎందుకు వస్తుంది, పక్కా 100% వస్తుంది. కానీ ఎందుకు రావట్లేదండి, మేము గురువుని పట్టుకున్నామండి, మేము మంత్రం చేస్తున్నామండి అంటే నువ్వు పట్టుకున్న గురువు సరైన గురువు కాదు. అక్కడ అర్థం అది. అంటే ఇప్పుడు నేనున్నాను, వివేకానందుని పట్టుకున్నాను, నేను ఆదిశంకరుని పట్టుకున్నాను, అందరికీ అదే చెప్తాను సీక్రెట్. అరే బాబు జగద్గురువుని పట్టుకుంటారు నాయన, వాళ్ళు ఎప్పుడు రాంగులు చెప్పరు, వాళ్ళు ఎప్పుడు కరెక్ట్లు చెప్తారు. ఆదిశంకర్లు మనకి చక్కగా ఫోటోలో చాలు మనకి ఇన్స్పైర్, రైట్ ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ బాడీ అన్నాడు ఆయన. ప్రభాత్ రంజన్ సర్కార్ కానీ స్వామి వివేకానంద కానీ, ఈ ఫిజికల్ బాడీ నేను కాదు, ఐఎమ్ మిస్టరీ, ఐ వాజ్ మిస్టరీ, ఐఎమ్ మిస్టరీ అండ్ ఐ విల్ బి మిస్టరీ. ఎప్పుడు నేను ఎవరికి అర్థం కాను. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ మీ వర్క్ ఫర్ మై మిషన్ అన్నారు. వాళ్ళ ఆశయాల కోసం, వాళ్ళ ఐడియాలజీ కోసం మనం కష్టపడితే అప్పుడు అనుగ్రహిస్తారు. అంతేగాని మనం మంత్రం ఎవరో ఒకళ్ళ దగ్గర తీసేసుకొని రోజుకు 1000 మంత్రాలు ఫ్రీకి ఇచ్చేస్తున్నాం, ఇదే టార్గెట్ నాది అని చాలామంది ఉన్నారు మార్కెట్లో. డబ్బులు తీసుకుని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ సిద్ధించాలంటే వీళ్ళ తపశ్శక్తి వాళ్ళకి దారబోయాలి కొంత. అది మంత్రంలో ఉన్న రహస్యం. అసలు వీళ్ళకే తపశ్శక్తి ఉంటే వీళ్ళకి దారబోస్తారు, వాళ్ళకే లేనప్పుడు వీళ్ళెందుకు ఇచ్చేస్తారు. కాబట్టి జగద్గురు అయిన ఆదిశంకర్లకి తపశ్శక్తి లేదు అనడానికి ఎవడో సరిపోడు. సాక్షాత్ ఆదిశంకర్ పరమేశ్వరుడు ఆయన. కాబట్టి ఆయన దారబోస్తాడు. వివేకానందుడు దారబోస్తాడు. ఆయన కరుణామయులు వాళ్ళంతా. ఇది రహస్యం. ఆ రహస్యాన్ని నేను ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తే నన్ను చాలామంది మరి వాళ్ళ మార్కెట్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు అంగీకరించకుండా నన్ను తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్ విమర్శించిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను మన పేద ప్రజల యొక్క సేవే మనం చేయాలి. మనం ఉండేది బతికి ఉండేది 4 రోజులు బతుకుతాం. మంచి చెప్తే కనీసం వివేకానందుడి ఫిలాసఫీ చెప్తే చాలు మనకి, ఆదిశంకరుది. కాబట్టి అలాంటి గొప్ప రహస్యం మనం చెప్పేస్తున్నాం వీళ్ళకి. అది కూడా స్వరాలు గిరాలు ఏం అవసరం లేదు. ఐశ్వర్య ప్రాప్తి, వ్యాపార అభివృద్ధి, డబ్బు వచ్చేస్తుంది అంతే. లక్ష్మీదేవి కనకదారాస్తవం చదివితే మన ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు కురిపించింది. అది అబద్ధమని చెప్పడానికి ఎవరు సరిపోరు. ఈరోజు అక్కడికి వెళ్ళి కాలడి గ్రామం కేరళకి వెళ్తే ఆ బంగారు పుసురుకాయలు ఉన్నాయి వాళ్ళ వంశస్థుల దగ్గర. మన షిరిడి సాయినాథుడు ఉన్నాడు, లక్ష్మీబాయికి ఇచ్చారు, లక్ష్మికి ఆవిడికి ఆయన ఇచ్చినట్టు 9 రూపాయలు ఉన్నాయి చూడడానికి. వివేకానందుడు ఉన్నాడు, లేరంటే సరిపోదు, అక్కడ బేలూరు మట్ల వెళ్ళాలా. రొట్టెలు తిన్నాడు వీళ్ళ గురువుల్లాగా. ఇప్పుడు బెంజుకారులా తిరగలా మన వివేకానందుడు. తిండి లేకపోతే రొట్టెలమ్మ చపాతీలు 4 రోజులు ఎండిపోతే నీళ్లు పోసుకొని నానబెట్టుకొని బ్రహ్మానంద మహారాజ్ వివేకానందుడు వీళ్ళు తిన్నారు. మన ప్రభాత్ రంజన్ సర్కార్ తయారు చేసిన ఆనంద్ మార్గ్ సాధువులు అరే నీకు పోస్టింగ్ ఇచ్చాను వెళ్ళిపోనివాడు. నా కళ్ళ ముందు జరిగిన సంఘటన, మా గురువు గారు కాబట్టి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి. వీళ్ళు రైల్వే స్టేషన్లో పడుకోవాలా. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద పెడితే టీసీలు ఆర్పీఎఫ్లు వచ్చి లేపేస్తారు. అయినా పాప అలా ఉండి ఇంజన్కి బాత్రూమ్ వాష్రూమ్లకి నీళ్ళు పెడతాం కదా ఇంజన్కి. మా ఫాదర్ రైల్వేస్ నాకు రైల్వే టెర్మినాలజీలో చెప్తున్నాను అందరికి అర్థం అవ్వాలని. నీరు పెడతాం,
విజయవాడ లాంటి పెద్ద స్టేషన్స్ వస్తే వాటర్లో పడితే పాపం వీళ్ళు ఆ నీళ్లు పెట్టే రైల్వే ట్యాప్స్ దగ్గరికి వెళ్ళి ట్రాక్స్ మీద ట్యాప్స్ పెట్టుకుని స్నానాలు చేసి బయటికి వెళ్ళేవారు గురువుగారి సిద్ధాంతాలు చెప్పడం కోసం. ఇప్పుడున్నటువంటి ప్రీతోషానంద అవధూత, సవితానంద అవధూత, భవేశానంద అవధూత, సర్వేశ్వరానంద అవధూత, వీళ్ళు ఆచార్యులు. వీళ్ళంతా మళ్ళీ ఎవరు పరిచయం లేరు. అమ్మ గాయత్రి అని రోడ్డు మీదకి వెళ్ళి పరిచయం చేసుకుని ఇలా గురువుగారు ఇదంటే ఒక్కళ్ళు పరిచయం అయ్యారు, వాళ్ళ నుంచి ఇంకొకళ్ళు పరిచయం అయ్యారు. తిండి మాత్రమే దొరికేది వాళ్ళకి. అలా చేసినటువంటి ఈ రోజున 300 బ్రాంచీలు ఆనంద్ మార్గ ఆశ్రమం ఇండియాలో, 600 బ్రాంచీలు ఫారిన్లో, 200 దేశాల్లో, మన వివేకానందుడు పెట్టిన రామకృష్ణ మిషన్, కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్, ఆనంద్ మార్గ ఆశ్రమ్స్, ఇస్కాన్ టెంపుల్స్, ఇవన్నీ మరి అలా తయారైనయే. కాబట్టి వేదహితంగా లక్ష్మీదేవి రావడానికి, ఐశ్వర్యం అందరు రావడానికి ఇప్పుడు మరి మిగతా వాళ్ళు అనుభవిస్తున్నారు. అనాథ పిల్లలు చదువుకుంటున్నారు, పేద పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు త్యాగాలు చేశారు. కాబట్టి మరి ఇప్పుడున్న దొంగ గురువులు వీళ్ళు కారుల్లో తిరుగుతున్నారు, 3 పూట్ల మృష్టాన్న భోజనం తింటున్నారు, ఆశ్రమాలు కట్టుకొని ఉంటున్నారు. వీళ్ళు అలా చేయలేదు కదా. మరి అప్పుడు వాళ్ళ ఆశీర్వాదం చెందుద్ది, కానీ వీళ్ళు ఇచ్చే మంత్రాలు ఎందుకు ఫలిస్తాయి? ఫలించవు. కాబట్టి ఇది లోపం, ప్రతి ప్రజలు తెలుసుకోవాలి. అండ్ స్వరాలు గిరాలు ఇవన్నీ మాకు తెలియదా ఏంటి? అదరుని మీద పండితుడు నేను. బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగిన వాడిని, నేర్చుకున్నవాడిని. మనం చెప్పేదే వేదం అంతే, అంతేగాని స్వరం ఉండాలా ఇది ఉండాలా డిస్కరేజ్ చేస్తారు జనం. వీళ్ళు ఏం చేస్తారంటే గురువులు వేరే వాళ్ళందరూ నేర్చేసుకోకుండా వాళ్ళకి వాడు అదే శ్లోకం చదువుతాడు, వీడు అదే శ్లోకం చదువుతాడు. ఇంకా నేను బిల్డప్ ఇవ్వాలి కదా, ఆ బిల్డప్ల కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే అబ్బాయి నువ్వు చదవకూడదు, అబ్బాయి నువ్వు చదవకూడదు. నేను ఇప్పుడు లలితా సహస్రం అందరూ చదువుకోండి అమ్మా, అక్షర తప్పులు ఉన్నా అనేవాడిని. అందరికీ తెలుసు, ప్రపంచం అంతా అందరి చేత అక్షరాలతో 5వ క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా చదువుకున్నారు. ఇప్పుడు కరెక్ట్ చేసి వాళ్ళే ప్రొఫెసర్స్ అయిపోయారు. వాళ్ళు అందరూ బ్రహ్మాండంగా చదువుతున్నారు. మరి వాళ్ళతో చదువుతున్నప్పుడు మనం కూడా హ్రీంకారాసన గద్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సవర్ణాం వరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం త్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీచక్ర సంచారిణీం అని నేను చదువుతుంటే వాళ్ళు కూడా వెనకాల నాతో సమానంగా చదువుతున్నారు. దెన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, నాతో పాటు వీళ్ళు చదువుతున్నారని. మరి మిగతా గురువులు అలా ఉండరు. ఏంట్రా నేను ఇప్పుడు కాషాయ ఇదిగో మంచి డ్రెస్ వేసుకొచ్చాను, ఇప్పుడు ఉపన్యాసం, నేను గురువుని, ఇలా ఉండాలి నా దగ్గర, అందరూ వినయంగా ఉండాలా. కాబట్టి నేను చదివేది వాళ్ళు చదివేస్తే ఇంకా నా ఇంపార్టెన్స్ ఏముంది? అందుకోసం చదవనివ్వరు అనమాట. కానీ మనకు ఆ కుళ్ళి బుద్ధులు లేవు. మన గురువు గారు రామానుజాచార్యులు వారు, వివేకానందుడు ఇలాంటి వాళ్ళ సాంప్రదాయాలు మనం నమ్ముకున్నాం. వాళ్ళు మనకు ఆశీర్వదించిన ఆ దీంతోనే మనము పేదవాళ్ళకి సేవ చేయాలి అన్న ఉద్దేశం. కాబట్టి ఆ మంత్రం చెప్పేస్తున్నాం మనము. అగ్నిర్నరహ, తర్వాత శత్రూన్, అగ్నిర్నరహ శత్రూన్ ప్రత్యేతు విద్వాన్ ప్రతిదహ నృభిషస్తి మరాతిం స సేనాం మోహయతు పరేషాం నిర్హస్తాంశ్చ కృణవ జ్ఞాతవేదాహ. ఈ మంత్రం చేస్తే చాలు, అపార కుబేర్లు అవుతారు. ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు పేదవాళ్ళకి అన్నదానాలు, గాణగాపురం వెళ్ళి అన్నదానాలు చేసుకోవచ్చు, పేదవాళ్ళకి అన్నదానాలు చేసుకోవచ్చు, వికలాంగులకి అన్నదానాలు చేసుకోవచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, సాధువులకి చేసుకోవచ్చు. అప్పుడు వీళ్ళ మంత్రం రెట్టింపు అవుద్ది. గాణగాపురంలో అన్నదానం చేయండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే హోటల్కి వెళ్ళి అక్కడ వండి బద్ధకం లేకుండా వండి పెట్టాలి పేదవాళ్ళకి, లేదా ఇక్కడ తయారు చేసి పట్టుకెళ్ళి ఇవ్వాలి. హోటల్కి వెళ్ళి 5,000 రూపాయలు క్యాష్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, 100 మందికి ఇస్తారని వండి 80 మందికే ఇచ్చి వాళ్ళంతా మూలీలు చేస్తారు వ్యాపార దృక్పథంతో. అక్కడ భిక్ష అడిగాడు గాణగాపురంలో దత్తాత్రేయ స్వాములు వారు అంటే ఏంటంటే భిక్ష అడుక్కోవడం వల్ల మన అహంకారం పోవడము, మనల్ని పరిశుద్ధం చేస్తున్నాడు ఆయన. అలాగే మనం కూడా ఇతరులకి భిక్ష ఇవ్వాలి అనే దాతృత్వ గుణాన్ని నేర్పిస్తున్నాడు. అందులో మనం వండాలంతే, వండితేనే వస్తుంది అక్కడ, లేదా ఇంటి దగ్గర తయారు చేసుకెళ్ళి పంచు. అంతేగాని నువ్వు హోటల్లో ఆర్డర్లు ఇచ్చేసి నువ్వు చేసేస్తాను నేను అని అంటే నీకు వాళ్ళు వ్యాపార కోణంలో వెళ్తున్నారు, బిజినెస్ అయిపోతుంది, నీకు తృప్తి లేదు. ఏదో ఈజీ, ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నావు, దానం చేసేసానని బిల్డప్లు ఇస్తే సరిపోదు. ఈ మంత్రాన్ని ఇప్పుడు నిత్యం ఎన్నిసార్లు చెప్పించాలి గురుగారు, ఎన్ని రోజులు చేయాలి? ఏ మంత్రమైనా ఇక్కడైనా అమ్మ 108 సార్లు జపించాలి ప్రతిరోజు. శుక్రవారం నాడు చక్కగా దీనికి మంత్రం జపిస్తే వేదం మంత్రం ఇది. తర్వాత మనము మహాలక్ష్మి తల్లికి కుంకుమార్చన, ఓం శ్రీం నమః, ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః,
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలయ కమలాలయ ప్రసీద ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః ఇలా అనమాట. అవన్నీ చేస్తే ఎంత ఫలితమో ఈ ఒక్క మంత్ర జపం చేస్తే అంత ఫలితం. ఓకే, 41 రోజులు పక్కా కోటీశ్వరులు అవుతారు, అందులో డౌట్ లేదు. ఐశ్వర్యవంతులు అవుతారు. దీన్ని గవర్నమెంట్ మంత్రం, ఇది గవర్నమెంట్ మంత్రం అంటారు. ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి ఉన్నాడా, ఆయన ఎవరు? ప్రోటోకాల్ దేవుడు, అవును. డిజిటల్ దేవుడు. కాబట్టి ఇప్పుడంతా మారిపోయారు. సో మంత్రం కూడా ప్రోటోకాల్, ప్రతిరోజు కూడా ఆయనకి ఎలాగైతే చేస్తామో ఇది మంత్రము, ఇది ప్రోటోకాల్ మంత్రం అంటారు దీన్ని. దీన్ని జాగ్రత్తగా చేసుకుంటే అందరూ ఐశ్వర్యవంతులు అవుతారు. 1 రూపీ ఖర్చు లేదు, పేదవాళ్ళు ప్రతి వాళ్ళు చేసుకోవచ్చు. ఓకేనండి. సో విన్నారు కదా, ఐశ్వర్య ప్రాప్తి కోసం గురువుగారు మంత్రాన్ని ఎంతో చక్కగా తెలియజేశారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలున్నా, గురువుగారిని సంప్రదించాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.